బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లాలో భారీ ఆర్థిక మోసం వెలుగు చూసింది. కాకినాడ రూరల్లోని జెన్సిస్ స్టాక్ మార్కెట్ కంపెనీ దాదాపు 400 కోట్ల రూపాయల మేర మోసం చేసి బోర్డు తిప్పేసిందని బాధితులు ఆందోళనకు దిగారు. సుమారు 7,000 మందిని సంస్థ ముంచేసిందని ఆరోపణలు వస్తున్నాయి. తమ డబ్బుల కోసం నిన్న రాత్రి బాధితులు సంస్థ కార్యాలయాన్ని ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జెన్సిస్ డైరెక్టర్ లలితాంబికతో పాటు సిబ్బందిని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఆఫీస్ వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. సంస్థ ముఖ్య నిర్వాహకుడు మోజేష్ పరారీలో ఉండడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ రూరల్లోని జెన్సిస్ స్టాక్ మార్కెట్ కంపెనీ దాదాపు 400 కోట్ల రూపాయల మేర మోసం చేసిందని ఆందోళనకు దిగారు బాధితులు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు. శివశంకర్, 1 కాదు 2 కాదు ఏకంగా 400 కోట్ల రూపాయల మోసం చేసింది ఆ సంస్థ. అసలు ఆ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది? బాధితులు ఎంతమంది ఉన్నారు? అసలు చూసుకున్నట్లయితే కాకినాడకి సంబంధించి ఏదైతే జెన్సిస్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, నెలకి సంబంధించి మీరు ఒక సంవత్సరంలోనే మొత్తం ఈ డబ్బునంతా కూడా పూర్తిగా రికవరీ చేసుకోవచ్చు అంటూ కూడా ప్రజలకి లేనిపోని నమ్మకాలు కల్పించి కొంతమందికి డబ్బులు కూడా వేశారు. సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసి. అయితే ప్రస్తుతం మనం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఈ సర్పవరం పోలీస్ స్టేషన్ వద్దకి మొత్తం నిన్న ఈ స్టాఫ్ని, అదేవిధంగా బోర్డు డైరెక్టర్గా ఉన్న లలితాంబికని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే మొత్తం స్టాఫ్ వీరందరూ కూడా ఒక మార్కెటింగ్ టీమ్కి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా, అంటే వీరెవరికి కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారనేది కూడా పూర్తి స్థాయిలో అయితే తెలియని పరిస్థితి ఉంది. అయితే వీరందరూ కూడా మార్కెటింగ్కి తిరగడం, అందులో కాల్స్ చేయడం, అంటే అక్కడే కూర్చుని ఆఫీస్లో కాల్స్ చేయడం అంటూ చెప్తున్నారు. అయితే వీరికి సంబంధించి కొంతమంది వీరి బంధువులు కూడా దీంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ మాట్లాడడానికి ఎవరో ఇష్టపడని పరిస్థితి ఉంది. అయితే ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. భయ్, ఒకసారి జనరల్గా చెప్పండి. చూడొచ్చు, మనం వాళ్ళు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీ వాళ్ళు కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. చేశారా? ఎస్, చూసాం, మనం చేసినట్లే చెప్తున్నారు. అయితే బాధితులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ఒకసారి బాధితులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రాజేష్, అసలు ఏం జరిగింది, ఎలా ఇన్వెస్ట్ చేశారనేది బాధితుల మాటలో తెలుసుకుందాం. నాకు చెప్పండి, అసలు ఈ కంపెనీ గురించి మీకు ఎవరు చెప్పారు, అసలు ఎలా తెలిసింది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందని చెప్పారు? 4 years బ్యాక్ మా సిస్టర్ ఇన్వెస్ట్ చేసిందండి. సో నేను అప్పుడు కంపెనీ 4 years నుంచి బాగానే ఉంది. సో నేను ఏమనుకున్నానంటే ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. అలాగే నాది 3 lakhs ఇన్వెస్ట్ చేశానండి. 3 lakhs ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేశాక వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఏంటంటే 30 months ప్లాన్ అండి. 30 months ప్లాన్లోని వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ 10 months కూడా 15,000 చెప్పిన మీకు క్రెడిట్ అవుతాయి అమౌంట్ అని చెప్పారు. నెక్స్ట్ 20 months కూడా 12,500 మీకు క్రెడిట్ అవుతాయండి. ఇదంతా ఒక ప్లాన్ అండి అని చెప్పారు సార్. అది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదండి, నాకు దగ్గర ప్రూఫ్లు ఉన్నాయండి. వాళ్ళు రాసిచ్చిన ఫస్ట్లో February 19th నేను ఇన్వెస్ట్ చేశానండి. ఇప్పుడు ప్లాన్ నాకు రాసిచ్చారు. దాని ప్లాన్ ప్రకారం నేను కాల్ చేసి అడిగితే రెస్పాన్స్ లేదు. మెయిన్ స్టాఫ్ కూడా చాలా దారుణంగా ప్రవర్తించారు సార్. ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. ఆవిడ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆవిడ ఉంది కదా, లలిత గారు, ఆవిడైతే రావడం అండి, లోపలికి రావడం, మాట్లాడడం, మాకు ఇది రోజు డైలీ ఇదే అలవాటు అయిపోయింది సార్ మాకు. అంటే మేము ఇన్వెస్ట్ చేసి మేము బతిలాడుకోవాల్సి వచ్చేది. మేము అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు మీకు డబ్బులు వచ్చాయి, ఎన్ని నెలలు వచ్చాయి అసలు? సార్ నాకు ఓన్లీ February 19th నేను పెట్టానండి. ఆ 9 days పేమెంట్ నాకు March 27th వేశారు సార్. తర్వాత నుంచి నాకు పేమెంట్ లేదండి. అంటే కంపెనీలో 4-5 years నుంచి కంపెనీ అమౌంట్ తిన్న వాళ్ళు ఉన్నారు. మా బాధ ఏంటంటే February 1st ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫస్ట్ నుంచే మాకు అమౌంట్ లేకుండా పోయింది. నేనేం అడిగాను, ఏమండి సరే మీరు 14,400 రూపాయలు మాకు వేశారు, సరే అవసరమైతే నేను పెట్టిన 3 లక్షల్లో 14,400 తీసేసి నా డబ్బులు నాకు ఇచ్చేసారు. అంటే 60 రోజులు టైం పీరియడ్ పెట్టారండి. నాకు ఇది ముందు చెప్పలేదు కదండి. ఆ కంపెనీలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చెప్పారండి. మరి అదే టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లయింట్కి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన క్లయింట్కి మీరు క్రెడిట్ చేయాల్సిన అవసరం మీకు లేదా అని అడిగితే అవన్నీ మాకు తెలియదండి, మాకు చెప్పొద్దండి, ఆ కవర్లు ఏమి చెప్పొద్దు, మీకు అమౌంట్ పడుతుంది, అమౌంట్ పడితే ఏ క్లయింట్ కూడా ఆవిడ చిటికేసిందండి. ఇలాగా చిటికేసి ఏ క్లయింట్ కూడా మాట్లాడకుండా చేసేస్తాను నేను అని చెప్పి చిటికేసి మాట్లాడిందండి.
అది సార్ జరిగింది. ఇది చూసుకున్నట్లయితే బాధితుల కంప్లైంట్ తోటి ఇప్పటికే సర్వరం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే మోజేష్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడో మోజేష్కి సంబంధించి ఇప్పటికే 318 క్లాస్ 4, అదేవిధంగా 316 క్లాస్ 2, అదేవిధంగా సెక్షన్ 5, సెక్షన్ 61/2, సెక్షన్ 333(9), అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి 351 క్లాస్ 2 BSN 5 కింద అయితే ఇప్పటికే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మోజేష్పై గతంలో కూడా ఒక చీటింగ్ కేసు ఉన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇలాగే ఒక కంపెనీ పెట్టి గతంలో కూడా మోసం చేసినట్టుగా మోజేష్కి అయితే గుర్తించారు. మోజేష్ పూర్తిగా పిఠాపురం చెందిన వ్యక్తిగా అయితే ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మోజేష్ కోసం అయితే పోలీసులు ఇప్పటికే 4 బృందాలుగా విడిపోయి అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. జెన్సిస్ కంపెనీ దాదాపుగా 400 కోట్లకు ఎగనామం పెట్టేసింది. బాధితులు ఇప్పుడు లబోదిబం అంటున్నారు. పోలీసులు ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మోసం ఎలా జరిగింది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో దానిపైన ఫోకస్ చేస్తున్నారు పోలీసులు.